హాయ్ ఫ్రెండ్స్, పార్లమెంటరీ కమిటీలలో మనకు స్టాండింగ్ కమిటీలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు కొన్ని ఇతర కమిటీలు అనేటువంటివి చూద్దాం. సో పార్లమెంటరీ కమిటీలలో ఇతర కమిటీలు. సో ఇతర కమిటీలలో మనకు ఒకటి ఎథిక్స్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. ఎథిక్స్ కమిటీ. సో ఇది నైతిక విలువల కమిటీ అని చెప్పేసి అంటాం. నైతిక విలువల కమిటీ అంటాం. అంటే సభలో ఒక రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన వ్యక్తి కానీ, లోక్సభకి ఎంపీగా ఎన్నికైన వ్యక్తి కానీ ఒక ప్రమాణ స్వీకారం అనేటువంటి చేస్తారు. సో వారు ప్రమాణ స్వీకారానికి చేసినటువంటి వాగ్దానాలకు వాళ్ళు కట్టుబడి ఉండడం అనేది వారి యొక్క నైతికత అంటాం. సో అలా సభ్యుల యొక్క నైతిక విలువలను పెంపొందించే విధంగా తగిన సూచనలు ఇవ్వడం కోసం ఈ కమిటీలు అనేటువంటివి ఉంటాయి. సో ఇక్కడ ఇది లోక్సభకు ప్రత్యేక కమిటీ, రాజ్యసభకు ప్రత్యేక కమిటీ ఉంటాయి. ఇది సంయుక్త కమిటీ కాదు. ఇది సంయుక్త కమిటీ కాదు. ఏ సభకు ఆ సభకే ప్రత్యేక కమిటీ ఉంటుంది. లోక్సభకు ఒక ప్రత్యేక కమిటీ, రాజ్యసభకు ఒక ప్రత్యేక కమిటీ అనేది ఉంటుంది. సో ముందుగా రాజ్యసభకు కమిటీ 1997లో ఏర్పాటు చేశారండి. సో 1997లో రాజ్యసభకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యసభకు ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేశారు. తర్వాత లోక్సభకు ఏర్పాటు చేశారు 2000 సంవత్సరంలో. సో 2000 సంవత్సరంలో లోక్సభలో ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేశారు. 1997లోనే రాజ్యసభలో ఎథిక్స్ కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. సో ఈ సభకు కూడా నిర్ణీత కాలపరిమితి అంటూ ఏమీ లేదు. సభ్యులను ఎన్నుకునేంత వరకు ఆ సభ అనేది, ఆ కమిటీ అనేది కొనసాగుతూ ఉంది. సో తర్వాత ఎథిక్స్ కమిటీ తర్వాత మనకు ఇంకా లాభదాయక పదవుల కమిటీ అని చెప్పేసి ఒకటి ఉంది. లాభదాయక పదవుల కమిటీ అనేది ఒకటి ఉంది. సో ఈ లాభదాయక పదవుల కమిటీ అనేటువంటిది ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే, వాస్తవానికి ఈ లాభదాయక పదవులకు సంబంధించినటువంటి వివిధ చట్టాలు 1950, 51, 1951, ఓకేనా. సో 1952లో వివిధ చట్టాలు చేశారు. సో 1959లో కూడా ఈ లాభదాయక పదవులకు సంబంధించినటువంటి చట్టం చేశారు. సో లాభదాయక పదవులు అంటే ఏమిటి అనే దాని విషయంలో మనకు అనర్హతల విషయంలో 102 క్లాస్ 1 అనే ఆర్టికల్ వద్ద, 191 క్లాస్ 1 అనేటువంటి ఆర్టికల్ వద్ద సో పార్లమెంట్ సభ్యుల యొక్క అనర్హతలు చెప్పేటప్పుడు లాభదాయక పదవి అనే దాని గురించి ఇక్కడ చెప్పారు. శాసనసభ సభ్యుల యొక్క అనర్హతలు చెప్పే విషయంలో, ఈ లాభదాయక పదవులు అనేటువంటి పదాన్ని వాడారు. అయితే లాభదాయక పదవిలో ఉండరాదు అని చెప్పి పార్లమెంటు శాసనసభ సభ్యులకు సంబంధించిన అనర్హతలకు సంబంధించిన నిబంధనలు పేర్కొన్నారు, కానీ లాభదాయక పదవి అంటే ఏంటో చెప్పలేదు. సో 1950లో లాభదాయక పదవులు, 1950, 51, 52లో కొన్ని పదవులను లాభదాయక పదవులుగా మినహాయించి చట్టం చేశారు. 1959లో లాభదాయక పదవులకు సంబంధించినటువంటి ఒక నియంత్రణ చట్టం అనేటువంటిది చేయడం జరిగింది. ఒక నియంత్రణ చట్టం అనేది చేశారు. సో ఈ చట్టాన్ని 1959లో చేసినటువంటి చట్టంను మళ్ళీ 2006లో సవరించారు. 2006లో సవరణ చేయడం జరిగింది. సో 2006లో లాభదాయక పదవులపైన సమగ్రమైనటువంటి చర్చ పార్లమెంట్లో జరిగింది. సో ఇది మనకు ప్రముఖ జయా బచ్చన్ గారికి సంబంధించినటువంటి వివాదం తలెత్తిన తర్వాత ఈ 2006లో ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ చట్టాన్ని సవరించడం అనేది జరిగింది. సో లాభదాయక పదవుల కమిటీ అనేది ఒక సంయుక్త కమిటీ అండి. ఇది ఒక సంయుక్త కమిటీ. లాభదాయక పదవుల కమిటీ అనేటువంటిది ఒక సంయుక్త కమిటీ. సో ఈ కమిటీ సభ్యుల పదవీ కాలం అనేది 1 సంవత్సరం. ఈ లాభదాయక పదవుల కమిటీ యొక్క పదవీ కాలం అనేది లోక్సభ పదవీ కాలంతో ఆధారపడి ఉంటుందండి. లోక్సభ పదవీ కాలంపై ఆధారపడి ఉంటుంది. లాభదాయక పదవుల కమిటీలో సభ్యులు 15 మంది సభ్యులు ఉంటారండి. వీరిలో లోక్సభ నుండి 10 మంది సభ్యులు, రాజ్యసభ నుండి 5 సభ్యులు ఉంటారు. వీరిని సభాధిపతులు నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. సో లోక్సభ లాభదాయక పదవుల కమిటీ అనేది సంయుక్త కమిటీ. ఇది పార్లమెంట్ సంయుక్త కమిటీ, ఉభయ సభల సంయుక్త కమిటీ.
మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. లోక్సభ నుండి 10 మంది, రాజ్యసభ నుండి 5 ఉంటారు. లోక్సభ పదవీ కాలాన్ని బట్టి ఈ లాభదాయక పదవుల కమిటీ అనేది ఉంటుంది. సో లాభదాయక పదవులు సంబంధించిన వివాదం వచ్చినప్పుడు ఈ కమిటీ పరిశీలన చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ లాభదాయక విషయాలలో కొన్ని వివాదాస్పదమైనవి. ముఖ్యంగా జయా బచ్చన్ గారు రాజ్యసభ సభ్యురాలుగా ఆమె కొనసాగుతున్నారు. సో రాజ్యసభ సభ్యురాలైనటువంటి జయా బచ్చన్ గారు ఉత్తరప్రదేశ్ చలనచిత్ర మండలికి అధ్యక్షురాలుగా కొనసాగడం, లాభదాయక పదవి చేపట్టినట్టుగా భావించి ఆమె సభ్యత్వం కోల్పోవడం జరిగింది. ఆమె రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోయింది. అదేవిధంగా సోనియా గాంధీ గారు లోక్సభ సభ్యురాలుగా ఉంటూ జాతీయ సలహా మండలి అధ్యక్షురాలుగా కొనసాగుతుంది. సో లోక్సభ సభ్యురాలుగా ఉంటూ జాతీయ సలహా మండలి అధ్యక్షురాలుగా కొనసాగి ఆమె కూడా లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోవడం, తిరిగి మళ్ళీ లోక్సభకు పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. సో ఇదే విధంగా హిమాచల్ ప్రదేశ్లో, అదేవిధంగా గోవాలో, తెలంగాణలో, ఢిల్లీలో ఈ లాభదాయక పదవుల విషయంలో కొంత వివాదాస్పదమైంది. సో పార్లమెంటరీ కార్యదర్శి అనేటువంటి కొన్ని పోస్టులను ఏర్పాటు చేశారు వివిధ రాష్ట్రాలు. పార్లమెంటరీ కార్యదర్శులు అనేటువంటి పోస్టులను క్రియేట్ చేశారు వివిధ రాష్ట్రాలు. సో హిమాచల్ ప్రదేశ్, గోవా, తెలంగాణ, ఢిల్లీ. సో ఈ రాష్ట్రాలు, ఈ కేంద్రపాలిత ప్రాంతము, ప్రభుత్వము పార్లమెంటు కార్యదర్శులను ఏర్పాటు చేసి కొంతమంది శాసనసభ సభ్యులను పార్లమెంటు కార్యదర్శులుగా అపాయింట్ చేస్తూ వారికి క్యాబినెట్ మంత్రి హోదా అనేది ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఇది లాభదాయక పదవి అని చెప్పేసి ఇష్యూ అయింది. సో ఇలా లాభదాయక పదవులకు సంబంధించి ఎప్పుడూ కూడా వివాదాస్పదం అవుతూనే ఉంది. అయితే ఏది లాభదాయక పదవిలోకి వస్తుంది, ఏది లాభదాయక పదవిలోకి రాదు అనేటువంటిది ఇప్పటికి కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఒక అవగాహన లేదు అని మనం చెప్పుకోవచ్చు. అయితే 2006లో చేసినటువంటి లాభదాయక పదవుల సవరణ చట్టం కొంతవరకు లాభదాయక పదవుల కోసం చట్టాన్ని చేసినటువంటి సవరణ ఏది మన ఈ లాభదాయక పదవుల నియంత్రణ చట్టం అనేది ఏదైతే ఉందో ఆ నియంత్రణ చట్టాన్ని చేసినటువంటి 2006లో చేసినటువంటి సవరణ వల్ల లాభదాయక పదవి అనేటువంటి విషయంలో ఒక క్లారిటీ అనేటువంటిది మాత్రం వచ్చింది. అదేమిటి అంటే, సో ఒక పార్లమెంట్ సభ్యుడు కానీ శాసనసభ సభ్యుడు కానీ ఏదైనా ఒక పదవిలో కొనసాగినప్పుడు అది లాభదాయక పదవిగా కాదా అనే విషయంలో ఏ విధమైనటువంటి ఆలోచన చేయాలి అంటే, ఆ పార్లమెంట్ సభ్యుడైనా శాసనసభ సభ్యుడైనా సభ్యత్వంతో ఉంటూ ఇంకేదైనా పదవి చేపట్టినప్పుడు ఆ పదవికి ప్రత్యేకమైనటువంటి కార్యాలయం అనేటువంటిది ఉండకూడదు, మరియు వాళ్ళు ప్రభుత్వం నుండి జీతభత్యం పొందుతున్నట్టుగా ఉండకూడదు అన్నారు. ఇప్పుడు పార్లమెంట్ సభ్యులుగా శాసనసభ సభ్యులుగా వాళ్ళు జీతం పొందుతారు కాబట్టి, ప్రభుత్వం జీతం పొందుతున్నారు కాబట్టి మళ్ళీ ప్రభుత్వం నుంచి జీతం పొందే మరొక పదవిలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది లాభదాయక పదవి అవుతుంది. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన కార్యాలయం కలిగినటువంటి హోదాతో కూడిన పదవి చేపట్టకూడదు. అలా చేపడితే కూడా అది కూడా లాభదాయక పదవి అవుతుందని కొన్ని లాభదాయక పదవుల విషయంలో వివరణ అనేటువంటిది 2006లో చేసినటువంటి సవరణ ద్వారా పేర్కొన్నారు. ఓకే, ఇది లాభదాయక పదవుల కమిటీ. ఎవరైనా ఒక సభ్యుడు లాభదాయక పదవిలో ఉన్నాడు అని సభ ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఈ కమిటీకి ఇస్తారు. ఈ కమిటీ చట్టాన్ని బేస్ చేసుకొని అది లాభదాయక పదవిగా కాదా అనేటువంటి పరిశీలన చేస్తుంది. తర్వాత మహిళా సాధికారిత కమిటీ. మహిళా సాధికారిత కమిటీ అనేటువంటిది ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ అని చెప్పేసి, సో దీన్ని 1997 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 1997 సంవత్సరంలో ఈ మహిళా సాధికారిత కమిటీ ఏర్పాటు చేశారు. ఇది సంయుక్త కమిటీ అండి. ఇది ఒక పార్లమెంట్ ఉభయ సభ సభ్యుల చేత ఉండేటువంటి సంయుక్త కమిటీ. ఈ కమిటీలో 30 మంది సభ్యులు ఉంటారు. సో లోక్సభ నుండి 20 మంది, రాజ్యసభ నుండి 10 మంది సభ్యులు ఉంటారు. ఓకేనా. సో ఈ కమిటీ యొక్క సభ్యుల పదవీ కాలం 1 సంవత్సరం. ఈ కమిటీ సభ్యుల పదవీ కాలం అనేది 1 సంవత్సరం. తర్వాత ఈ కమిటీ యొక్క ముఖ్య విధి ఏమిటి అంటే, సో ఇప్పుడు నేషనల్ ఉమెన్ కమిషన్ ఉంది కదా, జాతీయ మహిళా కమిషన్. సో జాతీయ మహిళా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను పరిశీలించడం, తర్వాత మహిళా సాధికారతపై వివిధ రిపోర్ట్స్, మహిళా సాధికారతపై ప్రవేశపెట్టినటువంటి మహిళా సాధికారత కోసం తీసుకొచ్చినటువంటి వివిధ నివేదికలను, రిపోర్ట్స్ను, జాతీయ మహిళా కమిషన్ ఇచ్చిన నివేదికను పరిశీలించడం, మహిళా సాధికారత కోసం తగిన సూచనలు చేయడం అనేది ఈ కమిటీ యొక్క ముఖ్యమైన విధి. సో ఈ కమిటీ ప్రధానంగా 2 విధులు కలిగి ఉంది. ఒకటి, జాతీయ మహిళా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును పరిశీలించి సాధ్యాసాధ్యాలను తెలియజేయడం. మరొకటి, మహిళా సాధికారత పైన వివిధ అంశాలు ఏవైతే పార్లమెంట్ వద్దకు వస్తాయో
వాటిపైన ఇచ్చిన నివేదికలను తనిఖీ చేయడము, పరిశీలించడం అనేది ఈ కమిటీ యొక్క ముఖ్యమైనటువంటి విధి. సో ఈ రకంగా మనకు ఎథిక్స్ కమిటీ, మహిళా ఎథిక్స్ కమిటీ, లాభదాయక పదవుల కమిటీ, మహిళా సాధికారత కమిటీ అని చెప్పేసి సో పార్లమెంటరీ కమిటీలలో ఇతర కమిటీలు అనేటువంటివి కొన్ని ఉన్నాయి. సో ఇవి స్టాండింగ్ కమిటీలు, అంటే స్టాండింగ్ కమిటీలుగా మనం 17 చెప్పుకున్నాం. అవి కాకుండా కొన్ని అడిషనల్ కమిటీలుగా మనం వీటిని పేర్కొనవచ్చు, వీటిని అదనపు కమిటీలుగా మనం పేర్కొనవచ్చు. తర్వాత డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీలు అని చెప్పేసి మరికొన్ని కమిటీలు ఉంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం.